నియోజకవర్గాల్లో కూటమి హవా స్పష్టమైంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తం 9 రౌండ్లలో 1,45,057 ఓట్లు ఆలపాటి రాజా సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావు 62,737 ఓట్లు సాధించారు. మొత్తం 2,41,491 ఓట్లు పోలయ్యాయి. అందులో 26,679 ఓట్లు చెల్లనివే ఉన్నాయి. చెల్లుబాటు అయిన ఓట్లలో 60% పైగా ఓట్లు ఆలపాటి రాజా సాధించారు. తొలి రౌండ్ నుండి భారీ ఆధిక్యంతో గుంటూరులోని ఏసీ కాలేజీలో సోమవారం ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బ్యాలెట్ పద్ధతి కావడంతో పాటు బరిలో 25 మంది ఉండటంతో లెక్కింపునకు ఎక్కువ టైం పట్టింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తొలి రౌండ్ నుండి భారీ ఆధిక్యంతో కొనసాగారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడారు. దాదాపు 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రస్థానం ఈ రోజుతో ఒక గొప్ప విజయంతో ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి, ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి, సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా మనం భావించాలి. ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు, ముందు వైసీపీ అభ్యర్థి అన్నారు, ఆ తర్వాత వైసీపీ పార్టీ వారు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య విలువలు కాపాడలేరు అని చెప్పి ఉద్దేశంతో ఎన్నికల్ని బహిష్కరిస్తామని చెప్పినటువంటి ఈ పెద్దలు మరలా మనం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురుగా పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకి మనం మద్దతు పలకాలని చెప్పినటువంటి మాటలు, అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుంటూ ఈ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోయారు అనుకొని మరలా ఈ రోజున ముందుకు వచ్చినటువంటి వైసీపీ సమర్థించినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి ఇద్దరికి కూడా ప్రజలు గుణపాఠం చెప్పారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క బూత్ అంటే ఒక్క బూత్ 483 బూతుల్లో ఏ ఒక్క బూతులో అయినా సరే మెజారిటీ వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఎదుటివాడి మీద బురద చల్లటమే ధ్యేయంగా పెట్టుకుంటూ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఆ రకమైన విధానంతో ఈ రోజున మీరు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే ఇప్పటికే చరిత్ర చాలా చెప్తా ఉంది ఎందుకు దూరం అవుతున్నారో ప్రజలకని. మళ్ళా ఇలాంటి అవాస్తవాలను ప్రజల్లో తీసుకొని మీరు ఇతర రాజకీయ పార్టీలాగా మీరు కూడా తయారైపోతే ఈ రోజున మీకు ఆ గౌరవం ఉండదని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఈ రోజున కూటమి నాయకత్వాన్ని బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించబట్టే ఈ రోజున 2,41,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదైతే వారు ఓటు వేస్తే దాదాపు 3,46,000 ఓటర్లుగా నమోదైతే 2,41,000 మంది ఓటరు హక్కు వినియోగించుకున్నారు. దీంట్లో 1,45,057 ఓట్లు నాకు రావటం జరిగింది. ఇది కాకుండా 26,670 ఇన్వాలిడ్ అయినాయి. కేవలం నాకు వచ్చిన మెజారిటీ కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి పీడీఎఫ్ అభ్యర్థి. వీళ్ళందరూ చాలా గొప్పగా మాట్లాడారు, నిన్నటిదాకా సవాళ్ళు విసిరారు. ఈరోజు ఆ సవాళ్ళు ఎక్కడికి పోయినాయో నాకైతే తెలియదు, కానీ ఈ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఇది గొప్ప తీర్పుగా నేను భావిస్తూ ఈ తీర్పుని రావటానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకి, అదేవిధంగా శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, మంత్రులకి, ఇన్ఛార్జి మంత్రులకి,
పార్లమెంట్ అధ్యక్షులకి, పార్లమెంటు సభ్యులకి, అదేవిధంగా కూటమి నాయకత్వానికి బలపరిచినటువంటి నన్ను